నా పేరు షేక్ ముల్లమూర్ ఫక్రుద్దీన్, అందరు చికెన్ బాబు అంటారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్లో ముందు పనిచేశాను 7 సంవత్సరాలు టౌన్ కన్వీనర్గా. కానీ అక్కడ నాకు నచ్చక ఆంజనేయులు గారికి సపోర్ట్ చేస్తున్నాను. ఆంజనేయులు గారి పార్టీకి టీడీపీలోకి వచ్చాను. నేను ఈ రోజున ఆంజనేయులు గారు నాకు నమ్మి పల్నాడు జిల్లా ఉపాధ్యక్ష మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పదవి ఇవ్వడం జరిగింది. అలాగే నా వంతు సాయంగా ఆంజనేయులు గారిని ఏ విధంగా గెలిపించుకోవాలి, ఆంజనేయులు గారికి ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలని దాని మీదే నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఆంజనేయులు గారు అనే వ్యక్తి ముందు నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అతను ఇప్పుడు టీడీపీ పార్టీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అతను సైకిల్ గుర్తు మీద. అతన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని దాని మీదే మాట్లాడుతున్నాను. వినుకొండలో ఎన్నో కుటుంబాలకి, నియోజకవర్గం మొత్తం మీద కూడా ఎన్నో కుటుంబాలకి మొక్కల ద్వారా అతనికి ఉన్న ఫౌండేషన్, శివశక్తి ఫౌండేషన్ ద్వారా మొక్కలు ప్రతి ఇంటికాడికి రోడ్ల పక్కన, చెట్ల పక్కన వేయడం జరిగింది ఫ్రీగా అతను ఆ రోజుల్లోనే. అలాగే ఆంజనేయులు గారు వినుకొండలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న టైంలోనే 20 సంవత్సరాల ముందు వినుకొండలో నీటి ప్రాబ్లం ఎక్కువ. అసలు రాష్ట్రంలో ఇంత దుస్థితి ఏ నియోజకవర్గానికి ఉండదు. కానీ మన పల్నాడు జిల్లా ఇప్పుడు వినుకొండలో ఆ పరిస్థితులు 20 సంవత్సరాల ముందు మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడింది. దానికి అతను తన సొంత డబ్బుతోటి సొంత బోర్లు వేయించి సొంత ట్యాంకర్ల ద్వారా ప్రతి ఇంటికి 4 బిందెలు, 5 బిందెలు, 2 బిందెలు ఇచ్చిన ఘనత కూడా ఆంజనేయులు గారికి ఉంది. అందుకోసమే అతనికి ఏ విధంగా ఇప్పుడు గెలిపించుకోవాలి, అతని అవసరం మళ్ళీ ఇప్పుడు ఆసన్నమైంది మనకు. ఎందుకంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి నా దృష్టిలో ప్రజల మీద, కార్యకర్తల మీద ప్రేమించేవాడి ఉండాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి. నా ఆలోచనలు అలాగుంటాయి. ఎందుకంటే మనం ఓట్లు వేసి గెలిపించేది మంచి నాయకుడు కావాలనుకుంటాము. అందుకనే ఓట్లు వేసి మేము సహకరిస్తాము పార్టీకి. ఎవరైనా కానీ, ఏ పార్టీకైనా కానీ మనిషి మంచి ఎమ్మెల్యే కావాలనుకుంటాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం వినుకొండ పరిస్థితుల్లో ఆంజనేయులు గారు గెలుపు చాలా అవసరం మనకు, మన నియోజకవర్గానికి. మంచి మనిషి, ఎక్కడ కూడా అవినీతి లేదు, ఎక్కడ కూడా కార్యకర్తలకు కానీ అధికారులకు కానీ ద్వేషించి మాట్లాడు, ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు వ్యక్తి అతను. అందుకని అలాంటి చల్లని వ్యక్తి మనకి మళ్ళీ ఎమ్మెల్యేగా వస్తే భవిష్యత్తులో వినుకొండలో ఎంతో అభివృద్ధి చేయవచ్చు. అంతేకాదు వినుకొండలో ఆంజనేయులు గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పాలించారు, మనం చూసాము. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా పాలిస్తున్నారు, మనం చూస్తున్నాము. అప్పుడు వినుకొండలో ఉన్న పరిస్థితులు మనకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా చూడండి, ఒకసారి బేసిక్ వేసుకోండి. వినుకొండలో కుల మతాలకు అతీతంగా ఆంజనేయులు గారు ఉంటే ఏ గొడవలు జరగవు, ప్రశాంతమైన అభివృద్ధి జరిగింది, ప్రశాంతంగా ఉంటుంది వినుకొండ. ఎందుకంటే కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు, కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు. అందరూ ఒకలా ఉండాలని కూడా అనుకోను. కానీ కార్యకర్తలు ప్రేమించాలి. ఏ పార్టీ నాయకుడైనా కానీ కార్యకర్తలకు ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లో పనికిరాడనే ఉద్దేశం నాది. అందుకనే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చింది. ఆంజనేయులు గారి కాడ పని చేయాలనుకున్నాను, చేస్తున్నాను. ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలు నేను చెప్పేది ఒకటే, మీరందరూ ఆలోచించండి. మన రాష్ట్రంలో కానీ, మన వినుకొండలో నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన ఎంత అవసరమో యువతకు, అలాగే వినుకొండలో ప్రశాంతంగా ఉండాలి. వినుకొండ హిందూ ముస్లిం భాయిగా ఉండాలి. అది ఉండాలి అంటే ఆంజనేయులు గారు సైకిల్ గుర్తు మీద గెలవాలి. ఆంజనేయులు గారు సైకిల్ మీద గుర్తు మీద గెలవాలి అంటే మనందరూ అతన్ని గెలిపించాలి. ముఖ్యంగా నాయకులతో కాదు, ప్రజలే తిరగబడాలి. తప్పు చేసిన నాయకుడికి ప్రజలే బుద్ధి చెప్పాలి. వాళ్ళే ఆలోచించి ఓటు వేయాలి. ఓటు ఎవరు సొమ్ము కాదు, ఎవరు చూడరు మనం వేసే ఓటు మనం సీక్రెట్గా వేస్తాం. కాబట్టి డైరెక్ట్గా మనకి నియోజకవర్గానికి ఏ నాయకుడు అవసరమో ఆ నాయకుడి కోసమే మనం పని చేయాలి, ఆ నాయకుడిని మనం గెలిపించుకోవాలి అనే దాని మీద ఆలోచించాలి. ముఖ్యంగా యువత ఉంది. ఈ రోజున యువత వినుకొండలో ఏ విధంగా ఉందో మనం గ్రహిస్తున్నాం. ఎక్కడ కానీ మంచిగా లేదు, అంతా గొడవలతోటే ఉంది వినుకొండ. అలాంటి గొడవలు లేకుండా మంచి పథకాలు, అభివృద్ధి చేయగల నాయకుడు, సమర్థమైన నాయకుడు. రాజకీయాల్లో నాయకుడు అనేవాడు ఎంతో నిక్కచ్చిగా ఉండాలి. మనం మాట్లాడారు మా ఇక్కడ ప్రస్తుత శాసనసభ్యులు గారు, ఎంత హీనమైన బూతులో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడో తెలియని పరిస్థితి. అందుకనే కార్యకర్తలు తిరగబడాలి, ప్రజలు తిరగబడాలి నియోజకవర్గంలో. మన అందరం కూడా ఆంజనేయులు గారి గెలుపు కోసం
సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి అతన్ని గెలిపించాల్సిన టైం కూడా వచ్చింది. అవకాశం మనకే ఇచ్చాడు దేవుడు నియోజకవర్గంలో. ఎందుకంటే వలసలు చూస్తున్నాం మనం. వినుకొండ నియోజకవర్గంలో భారీ స్థాయిలో వలసలు జరుగుతున్నాయి. దాన్ని గ్రహించాలి మనం. మహాకూటమి బీజేపీ కానీ జనసేన కానీ ప్రోత్బలం ఉంది. టీడీపీకి ముగ్గురు కలిసి పోటీలోకి వస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా మన ఆంజనేయులు గారు ఇక్కడ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. అది గ్రహించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ రాజులం కాదు మనం 100 సంవత్సరాలు పాలిస్తామనుకోవడానికి. మనం మనుషులకు ఒకసారి వచ్చింది అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆంజనేయులు గారికి మాత్రం ట్రిప్పుగా అవకాశం వస్తుంది, ఎమ్మెల్యే ఛాన్సులు. ఎందుకంటే అతని మంచితనం అది. అతని మంచితనానికి అదృష్టానికి ఎవరు లాక్కోలేరు. మనం అందరం సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి ఆంజనేయులు గారిని గెలిపించుకుంటే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వాముల్లో జనసేన ప్రోద్బలంతో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అది గ్రహించి వినుకొండ నియోజకవర్గంలో కూడా మన పల్నాడు జిల్లాలో మినిస్టర్ లేడు ఇప్పుడు దాకా. వినుకొండలకి మనం భారీ మెజార్టీతో ఆంజనేయులు గారిని గెలిపిస్తే ఖచ్చితంగా పల్నాడు జిల్లాకు మినిస్టర్ వచ్చింది. అది మన ఆంజనేయులు గారికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడినాక వైసీపీ ప్రభుత్వం చాలా మంది సైడ్ అయిపోయారు ఈ పార్టీలో, టీడీపీలో. కానీ ఆంజనేయులు గారు మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు ఆయన. అందుకని గవర్నమెంట్ వచ్చినా కూడా అతనికి మినిస్టర్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. సరే, మన నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పేది ఒకటే. వినుకొండ ఉంది. వినుకొండ నియోజకవర్గంలో ఆంజనేయులు గారు ఎంత కష్టపడుతున్నారో, అతను లేని టైంలో, అతని టైం అందుబాటులో లేకపోతే శివశక్తి లీలావతి గారని ఉన్నారు. శివశక్తి ఫౌండేషన్, అంజనా ఫౌండేషన్ ద్వారా ఆమె ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తుందో మనకు తెలుసు. అంత ముందు కూడా కళ్ళజోళ్ళు ఇచ్చారు. ఆ రోజుల్లోనే కంటి చూపుకి అద్దాలు ఇచ్చి కళ్ళజోళ్ళు ఇచ్చి వెలుగును చూపించే ఘనత కూడా ఆ దంపతులకు ఉంది. అది కూడా మనం గ్రహించాలి. మనుషులకి పెళ్లిళ్ళకి అవసరమైతే ఎంతో కొంత సాయం చేస్తారు లీలావతి గారు కానీ ఆంజనేయులు గారు కానీ. అది గ్రహించాలి మనం. మనం ఆఫీస్కి పోతే దొంగలో చూడకూడదు, ప్రేమగా చూసే తత్వం ఉంది ఆమె కాడ. అది మనం గ్రహించాలి. ప్రతి ఓటరు కూడా ఎవ్వరి భయపడాల్సిన పని లేదు. అందరం కలిసి చూసుకుందాం. కలిసి ఉమ్మడిగా ఆంజనేయులు గారి గెలుపు కోసమే పనిచేస్తాం. సైకిల్ గుర్తు మీద ఓటు వేసి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి టీడీపీ అభ్యర్థి మన శివశక్తి ఆంజనేయులు గారిని గెలుపు. అలాగే మన పల్నాడు జిల్లా మన వినుకొండలో ఎంపీగా పోటీ చేస్తున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. అతన్ని కూడా మనం ఓట్లు వేసి గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అతను కూడా మంచి వ్యక్తి, మనం చూసాం. మనకి వినుకొండ కావాల్సింది మంచి వ్యక్తులు, గొడవలు సృష్టించే వాళ్ళు కాదు, అల్లలు సృష్టించే వాళ్ళు అసలు కాదు. శాంతియుతంగా హిందూ ముస్లిం బాయిగా ఉందాం. నిన్నగా మొన్న రంజాన్ పండుగ జరిగింది వినుకొండలో, మన రాష్ట్రం మొత్తం మీద, అలాగే వినుకొండలో కూడా. ఆ రంజాన్ పండుగ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా తలా కాస్త చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముస్లింస్ లాగా నా సహకారం ఎప్పుడు ఉంటుందని ఆంజనేయులు గారు 10 లక్షలు, వాళ్ళ బామ్మర్ది గారు ₹1,00,000 వేయడం జరిగింది. ముస్లింస్లుకి ఎప్పుడు అండగా నేను ఉంటానని అతను తన వంతుగా సాయం అందించారు. అది కూడా మీరు గ్రహించాలి. కులమతాల అతీతంగా మనం ఆంజనేయులు గారిని గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను.